ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు వింటాడనే కదా మనం ప్రార్థన చేసేది. ఎందుకు చేస్తాం? దేవుడు వింటాడు, మన సమస్యలను తీరుస్తాడు, అన్నీ మనకి సమకూరుస్తాడు అని మనం ఎంతో విశ్వసించి ప్రార్థన చేస్తాం కదా. మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు అని నువ్వు నమ్మినప్పుడు మరి నువ్వు చేసే పాపాన్ని దేవుడు చూడడు అని ఎలా అనుకుంటున్నావు? నీ ప్రార్థన వినడానికే కాదు కదా, దేవుడు చెవులు తెరుచుకుని లేదు కదా. నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియను కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే పనులన్నీ చేసేసి దేవా దేవా ప్రభు 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 అంటే ఎవరు నిన్ను చూడు. ఆయనే అంటున్నాడు నువ్వెవరో నాకు తెలియదని అంటారు. నువ్వు వచ్చేసి చర్చిలో నేను తుడిచేస్తున్నాను, చర్చిలో నేను పాటలు పాడేస్తున్నాను, చర్చిలో నేను అందరికీ ఆ పాస్టర్ గారి వాక్యం అనగానే వాక్యం తీసి గడగడ చదివేస్తున్నానని నేను పెద్ద సేవ చేసేస్తున్నాను, అలాగా ఇలాగని నువ్వేనైనా అనుకో. నీ ప్రవర్తన, నువ్వు చేసే పాపాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత సేవ చేసినా అదంతా వ్యర్థమే. ఒకసారి నీ ప్రవర్తనని నువ్వు జాగ్రత్తగా చూసుకుని నీ నడతను నువ్వు ఒక సరిచే